హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ చికెన్ అండ్ ప్రాన్స్తో చిట్టు ముత్యాలు వేసి నేను దొన్నె బిర్యానీ నా స్టైల్లో చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి ఎలా చేస్తాను. ఇప్పుడు చిట్టు ముత్యాల రైస్ తీసుకొని 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఇవి 1 టైం కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ వాష్ చేయకూడదు, లైట్గా మనం కడుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పుదీనా ఒక కట్ట, కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి, పుదీనా పెద్ద కట్ట ఒకటి, మెంతికూర 2 కట్టలు, అలానే కారానికి సరిపడా ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాస్ తీసుకున్నా. ఈ టమాటాస్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ గ్రీన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పుదీనా ఇవన్నీ వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను, అలానే ప్రాన్స్ తీసుకున్నాను కొన్ని. ఇవి 2 వేసుకొని కొంచెం పసుపు, అలానే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఇది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చికెన్ ఏంటంటే సాఫ్ట్గా అవుతుందన్నమాట, దానికోసం. అలానే ఉప్పు కూడా చికెన్కి పట్టుకుంటుంది ఈ ముక్కలకి అన్నిటికీ. ఇలాగా మంచిగా వాటర్ ఏమి లేకుండా చికెన్ కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని మనం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఆకుకూర వేసేయకూడదు. ఫస్ట్ ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ మెంతి కూర, అలానే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ మాత్రం సరిపోతుందండి. మరీ ఎక్కువ తీసుకుంటే మరీ టేస్ట్ మారిపోతుంది. కాబట్టి నేను 2 గ్లాసుల బియ్యము, అవి 1/2 kg ఉంటాయి. 1/2 kg రైస్కి నేను ఇంత వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా ఎక్కడ కూడా ఏది పీసెస్ లేకుండా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇట్లాగా. ఇప్పుడు స్టవ్ పైన బాణీ పెట్టుకొని పెద్దది ఏదైతే బిర్యానీ చేయాలనుకున్నాం దాంట్లో నేను చెక్క, లవంగ, యాలకులు, అలానే 1 స్టార్ అనీస్ వేసాను, కొంచెం సాజీరా వేసాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను, నేను అదే వాడతాను అనమాట. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇంత ముద్ద వేస్తున్నాను అనమాట, ఫ్రెష్గా దంచింది. ఇది వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లెయిన్గా కూడా మనం తినవచ్చు. ఇది దీంట్లో టమాటాలు కట్ చేసి వేసుకొని బాగా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి టమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్, చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొద్దిసేపు. ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ముక్క కూడా కొంచెం గట్టి పడుతుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిపైన మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకొని దీంట్లో మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో గ్రీన్ పేస్ట్ అది మొత్తం వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ టేస్ట్ మాత్రం ఈ దొన్నె బిర్యానీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి. ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఈ గ్రీన్ పేస్టు అది దీంట్లో వేసే స్పెషల్ మసాలా పౌడరు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా వేస్తున్నాను నేను. ఫస్ట్ కూడా వేసాను, అయినా కొంచెం కొంచెమే వేసాను. మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. చూసారు కదా మంచిగా ఆయిల్ ఎట్లా పైకి తేలుతుందో. ఈ చికెన్ని మనం ఆల్మోస్ట్ 70% మనం ఇక్కడే కుక్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ వేసుకుందాం. మిక్సీ జార్ కడిగేసి వాటర్ వేసాను. ఇది మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
చూసారు కదా మంచిగా కుక్ అవుతుంది చికెన్ అంతా కూడా. ఇలా కుక్ అయ్యేటప్పుడు నేను స్పెషల్ మసాలా చేశానండి, అది దీనికోసమే. ఆ స్పెషల్ మసాలా దీంట్లో వేసుకోవాలి. ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టే విధంగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూసారు కదా చక్కగా మసాలా అంతా కూడా పట్టింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో రైస్ వేసుకుందాం. రైస్ వేసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు రైస్కి నేను 4 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఈ రైస్ అంతా కూడా ఈ గ్రేవీలో చికెను మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఈ 4 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమన్నా సరిపోలేదేమో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి ఆ సాల్ట్ని వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో వేసిన గరం మసాలా ఏంటంటే చెక్క, లవంగ, యాలకులు, అలానే మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, స్టార్ అనీసు వేసి కొంచెం ఫ్రై చేసి నేను పౌడర్ చేశానండి. ఆ పౌడర్ వేసాను. చూసారు కదా చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి, నిమ్మరసం వేసుకోవాలి దీనిపైన. నెయ్యి, నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం దీని కింద ఈ ప్యాన్ ఏదన్నా పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే అలాగైనా ఉంచేయచ్చు. 10 మినిట్స్ చిన్నది ఇంకా మొత్తం సిమ్లో పెట్టేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం ఈవెన్గా చేసేసుకొని మూత పెట్టేసుకొని నేను 10 మినిట్స్ వదిలేసాను. దాని తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా మొత్తం రెడీ అయిపోయింది. మనకు ఎక్కడా కూడా పలుకుగా ఇలాగా మెతుకుల్లాగా కాకుండా అలానే మాడిపోకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. ఈ స్మెల్ అద్దరిపోద్దండి. ఒకసారి చేసుకోండి.